రిఫ్లెక్షన్ మౌంటేషన్ కూడా పోయింది. మన గొంతులు కోసేస్తారా బాబు, కోస్తారు, మాట్లాడకుండా చేస్తారు, మనం మాట్లాడాలని చెప్పేసి ఏం చేయొచ్చు అని ఆలోచించడం. మనం రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ న్యూస్ అనే ఛానల్ కూడా మనం ఎందుకో పెట్టినాం. సో దాని నుంచి మనం కొంచెం వీడియోలు దాని నుంచి కూడా పెట్టాలి అనుకుంటున్నాను. నేను వీడియో చూసి వదిలేయకూడదు. ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయరమ్మా. అయితే మరొక అంశం సార్, అయితే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కూటమి గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఏమన్నానంటే బీజేపీ విల్ లాస్ మెజారిటీ ఓన్లీ వెన్ ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్ట్స్ మ్యాసివ్ అడ్వాంటేజ్ టు ఎన్డీఏ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ 2024. Political strategist Prashant Kishore predicted a massive advantage for the Bharatiya Janata Party led National Democratic Alliance (NDA) in the Lok Sabha elections 2024. He, however, said the BJP can never win 400 seats. బీజేపీ 400 అసాధ్యం అని ప్రశాంత్ కిషోర్ సంచలనమైన వ్యాఖ్య మాట్లాడడం జరిగింది. దీనిపై ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఉన్నాడు కదా, ఇతను కెరీర్ మొదలుపెట్టిందే 2014లో మోడీకి స్ట్రాటజిస్ట్గా ఉండి మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనని ఏదో చాలా ఎంకరేజ్ చేయలేదన్న అసంతృప్తితోని వేరే పార్టీల దగ్గర పోయి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ పోయినసారి జగన్కి కూడా చేయడం జరిగింది. అట్లనే ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో కాంగ్రెస్కి చేస్తే అక్కడ ఏమో మనోడు పప్పులు ఉడకలేదు, కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్లో కూడా ప్రయత్నం చేసిండు, కాంగ్రెస్లో నాకు అధ్యక్ష పదవి ఇవ్వండి అన్నాడు. ఈ మనోడికి పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్తుంది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కదా, అంతలోపు నేను సొంత పార్టీ పెట్టుకొని నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని చెప్తున్నాడు. ఆయనకు రాజకీయమైన ఆశయాలు ఉండి అంటే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పేం లేదు, అవ్వచ్చు. కాకపోతే ఈయన స్ట్రాటజిస్ట్ అనే ఒక బోర్డు పెట్టుకొని తన పొలిటికల్ అంబిషన్స్తో ముందుకు పోతుంటాడు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కోలాగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పోయినసారి 2019లో జగన్కి పనిచేశాడు, కానీ 2024 వచ్చేసరికి ఏమంటున్నాడు, జగన్ ఓడిపోతాడని చెప్తున్నాడు. అందులో నిజం కూడా ఉండొచ్చు, ఆయన నిజమే చెప్తుండొచ్చు. కాకపోతే ఈయన మాటల్ని పూర్తిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా అని కొట్టిపారేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్పిన దాంట్లో మోడీ గురించి అంటే ఇప్పుడు 2024 ఎన్నికల గురించి ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ హైలైట్ ఏంటంటే పోయినసారి కంటే బీజేపీకి ఈసారి ఎక్కువ వస్తాయనే చెప్తున్నాడు. పోయినసారి 300 చిల్లర వచ్చినాయి కదా, ఈసారి బీజేపీకి ఇంకా ఎక్కువ వస్తాయి. అట్లనే ఎన్డీఏకి కూడా గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయని చెప్తారు. కాకపోతే బీజేపీని ఏకపక్షంగా మెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదేమో కాబట్టి 400 మాత్రం రావు అంటున్నాడు. ఇప్పుడు 399, 98 వస్తే ఏం చేస్తాం, అది కూడా నేను అది కరెక్టే అనుకుంటాను. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంటర్నల్ సర్వే చేయించిందంట బీజేపీ, చేయించి వాళ్ళకు వచ్చిన అంచనా ఏంటంటే 398 దాకా వచ్చి ఆగొచ్చు, కాబట్టి ఇంకొంచెం కష్టపడితే ఆ 400 మార్క్ అనేది మనం దాటుతాము అని చెప్తున్నారు. సో 398 వచ్చిన తర్వాత ఏ ఇండిపెండెంట్లో ప్రాంతీయ పార్టీలో వచ్చి చేరుతాయి. కాబట్టి అసలు ఒక కూటమి ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఇప్పుడు 390 మార్కు దాటడం అనేది మన దేశంలో ఉన్న పొలిటికల్ ఇన్ని పార్టీలు ఇన్ని ప్రాంతీయ వ్యత్యాసాల మధ్య చాలా గొప్ప విషయం అది. కాబట్టి మన ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో పాజిటివ్ విషయం ఏంటంటే ఆయన కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే 2019 కంటే ఎన్డీఏకి బీజేపీకి రెండు సంఖ్యలు కూడా ఎక్కువనే ఉంటాయని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 100 సీట్ల ముచ్చట ఏదైతే ఉందో ఆయన ఏంటంటే దేశాన్ని 4 భాగాలుగా విడతీసి చెప్తున్నారు. ఉత్తర పశ్చిమ భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్, ఇవి మళ్ళీ గుజరాత్, మహారాష్ట్ర ఇటువంటి పశ్చిమ రాష్ట్రాలు, ఈ బెల్ట్లో మొత్తం 350 సీట్లు ఉంటే దాంట్లో 260-70 వరకు కూడా బీజేపీకే వస్తున్నాయి. 14లో కావచ్చు, 19లో కావచ్చు. ఆ ప్రాంతంలో అంటే ఉత్తర పశ్చిమ భారతదేశంలో 100 నార్త్ వెస్ట్ ఇండియాలో ఒక 100 సీట్లు కానీ బీజేపీకి తగ్గించగలిగితే ఈ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. కానీ ఉత్తర పశ్చిమ భారతదేశంలో 100 సీట్లు తగ్గే పరిస్థితి ఉందా అంటే లేదని కూడా ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడు ఈసారి అయితే లేదు. అయోధ్య రామాలయం కట్టడం వల్ల ఉత్తర భారతదేశంలో ఫుల్ క్రేజ్ ఉంది బీజేపీకి. అంటే దక్షిణ భారతదేశంలో కూడా రాముడు భక్తులు ఉంటారు, రామాలయం కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడితో పోలిస్తే అక్కడ ఎమోషన్ ఎక్కువ. అక్కడ అయోధ్య రామాలయం అనేది చాలా సీరియస్ పొలిటికల్ అంశం. సో ఈసారి అక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గేది లేదు. ఇక వచ్చేసి తూర్పు దక్షిణ భారతదేశం, ఈ తూర్పు దక్షిణ భారతదేశాల్లో కూడా ఒక 240 సీట్ల వరకు ఉన్నాయి. కర్ణాటకలో ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయి. 28 ఎంపీ సీట్లు ఉంటే దాదాపు 20 పైన 25 వరకు కూడా రావచ్చు కర్ణాటక బీజేపీ కూటమికి, బీజేపీ జేడీఎస్కి. కానీ మిగతా రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలలో బీజేపీకి బలం తక్కువ ఉంది.
ఈ బలం తక్కువ ఉన్న దగ్గర కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు అంటే 2019-14తో పోలిస్తే తూర్పు దక్షిణ భారతదేశాల్లో సంఖ్య పెరగబోతుంది అని చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఇంతకు ముందు చెప్పింది కూడా ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఎక్కడ రాబోతుంది దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడు అని చెప్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే తర్వాత 2వ పొజిషన్లో బీజేపీ ఉన్న ఆశ్చర్యం లేదని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే జయలలిత పార్టీ డిఎంకే ఏదైతుందో దాన్ని అన్నమలై ఇప్పటికే క్రాస్ చేశారు తన చరిష్మాతోని. కాబట్టి డిఎంకేకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారబోతోంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనేది చాలా మంది విశ్లేషణ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.